brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. బ్లాక్ బస్టర్ కొట్టడం గొప్ప కాదు, కొట్టాక కెరీర్ ఎలా ప్లాన్ చేసుకుంటావనేది ముఖ్యం. ఈ విషయంలో కమల్ హాసన్ కంటే 2 ఆకులు ఎక్కువ చదివారు సూపర్ స్టార్ రజనీకాంత్. ఈ ఇద్దరు దాదాపు ఒకే టైంలో ఇండస్ట్రీ హిట్ కొట్టారు. కానీ ఆ తర్వాతే అసలు సినిమా మొదలైంది. అందులో రజనీ స్పీడ్ అందుకుంటే కమల్ హాసన్ నెమ్మదించారు. ఇంతకీ దీనికి కారణమేంటి? కెరీర్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక వీళ్లకు బ్లాక్ బస్టర్స్ రావడమే కష్టం అనుకుంటున్న తరుణంలో రజనీకాంత్ కు జైలర్ వచ్చింది. ఈ చిత్రం ఏకంగా 600 కోట్లు వసూలు చేసింది. అదే సమయంలో విక్రమ్ సినిమాతో 20 ఏళ్ల తర్వాత బ్లాక్ బస్టర్ అందుకున్నారు కమల్. ఈ సినిమా కూడా 400 కోట్లకు పైగా వసూలు చేసింది. దాంతో ఈ ఇద్దరు మరోసారి జోరు విదిల్చారు. జైలర్ తర్వాత రజనీ జోరు మామూలుగా లేదు. అఫ్కోర్స్ దాని తర్వాత వచ్చిన వేటయన్, లాల్ సలాం ఫ్లాప్ అయ్యాయి. కానీ దర్శకుల పరంగా రజనీ దూకుడు చూపిస్తున్నారు. లోకేష్ కనకరాజ్తో చేస్తున్న కూలిపై కేవలం తమిళంలోనే కాదు, మిగిలిన భాషల్లోనూ భారీ అంచనాలున్నాయి. బిజినెస్ అదే స్థాయిలో జరుగుతుంది. నెక్స్ట్ లైన్లో జైలర్ 2 కూడా ఉంది. ఇక విక్రమ్ తర్వాత కమల్ మాత్రం ఇండియన్ 2, థగ్ లైఫ్ లాంటి ఎపిక్ డిజాస్టర్స్ ఇచ్చారు. ఈ 2 సినిమాలు దాదాపు 300 కోట్ల నష్టాన్ని తీసుకొచ్చాయి. ఇండియన్ 3 పై అంచనాలైతే లేవు. అసలు వస్తుందా రాదా అనే క్లారిటీ కూడా లేదు. ప్రస్తుతం వీరా ధీరా సూరన్ ఫేమ్ ఎస్యు అరుణ్ కుమార్తో ఓ సినిమా చేరున్నారు కమల్. మొత్తానికి రజనీ కెరీర్ దూసుకుపోతుంటే కమల్ మాత్రం రేసులో వెనకబడిపోయారు.